బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ మహిళలకు మేలు జరిగేలా క్యాబినెట్లో నిర్ణయం తీసుకున్నాం. ఎంఎస్ఎంఈ ఫుడ్ ప్రాసెసింగ్ ఈవీ పాలసీల్లో సవరణలు చేస్తూ నిర్ణయం తీసుకున్నాం. మహిళా పారిశ్రామికవేత్తలను ప్రోత్సహించాలనే లక్ష్యంతో ఈ నిర్ణయం క్యాబినెట్ తీసుకుంది. బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ మహిళలకు వివిధ ప్రోత్సాహకాలు అందించనున్నాము. వ్యాపారస్తులుగా చేయాలి అనే లక్ష్యంతో వారికి ఇన్సెంటివ్స్ అన్ని కూడా పెంచడం జరిగిందని చెప్పేసి నేను మనవి చేస్తాను. దానికోసం మరి అమెండ్మెంట్ తీసుకురావడం జరిగింది పాలసీస్ లో. ఇంతకు ముందు 35% మాత్రమే క్యాపిటల్ సబ్సిడీ ఇచ్చేవాళ్ళు. దాన్ని 45% కి ఎఫ్సి అండ్ ఫిక్స్డ్ క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్ కి క్యాపిటల్ సబ్సిడీగా ఇవ్వడం జరుగుతుందని చెప్పేసి నేను మనవి చేస్తాను. అంతేకాకుండా ఈ ట్రాన్స్పోర్ట్ బిజినెస్ వాళ్ళు కూడా లాజిస్టిక్స్ ఇది ఇంతకు ముందు మ్యానుఫ్యాక్చరింగ్ యాక్టివిటీస్ కి మన ఇన్సెంటివ్స్ ఇస్తే ఇప్పుడు లాజిస్టిక్స్ కి ట్రాన్స్పోర్ట్ కూడా 45% సబ్సిడీ ఇవ్వాలని, అది మాక్సిమం 75 lakhs కి ఇవ్వాలని చెప్పేసి నిర్ణయం తీసుకోవడం జరిగిందని చెప్పేసి మనం చేస్తాం. ఈ ఇన్సెంటివ్స్ అన్ని కూడా కొత్తగా పెట్టుబడి పెట్టే ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ, ఉమెన్ ఎంటర్‌ప్రెన్యూర్స్ కి సంబంధించిందని చెప్పేసి కూడా తెలియజేస్తూ పాత వాళ్ళకి మరి 40% మాత్రమే ఇవ్వడం జరుగుతుందని చెప్పేసి కూడా మనం చేస్తాం. దాంతో పాటు ఇంతకు ముందు ఎస్సీ, ఎస్టీ ఎంటర్‌ప్రెన్యూర్స్ కి కేవలం 50% సబ్సిడీ, మాక్సిమం లిమిటెడ్ టు 20 lakhs ల్యాండ్ కాస్ట్ మీద సబ్సిడీ ఇచ్చేవాళ్ళు. ఈ రోజు అలా కాకుండా దాన్ని 75% రిబేట్ ఆన్ ల్యాండ్ కాస్ట్ విత్ క్యాప్ 25 lakhs rupees, అంటే మాక్సిమం 25 lakhs rupees, 75% ఆఫ్ ది కాస్ట్ ఆఫ్ ది ల్యాండ్, మాక్సిమం 25 lakhs ఎస్సీ, ఎస్టీ ఎంటర్‌ప్రెన్యూర్స్ కి ప్రత్యేకంగా ఇవ్వడం జరుగుతుందని చెప్పేసి కూడా నేను మనం చేస్తాను.